కష్టమని చెప్పిండు మన రేవంత్ రెడ్డి. ఓకే ఓకే భరత్ గారు, చెప్పండి భుజంగరావు. ఉద్యోగ ఉపాధ్యాయుల దెబ్బ ఎట్లుంటుందో, ఆ రుచి ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చవి చూస్తే ఒంట్లో భయమో చలో వణుకో వస్తుంది. మన జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఒక్క ఎన్నిక కనుక ఓడిపోతే పీఠం కదిలిపోతుంది అనే ప్రెషర్ లో ఎట్లయితే పనిచేసిండ్రో వాళ్ళు, ఇవాళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కడో ఒక దగ్గర ఒక జర్క్ అనేది రాకపోతే, ఇయ్యకపోతే మనం అడుక్కునే వాళ్ళుగానే ఉంటాం, డిమాండ్ చేసే వాళ్ళు ఉండం, అడుక్కునే వాళ్ళుగానే ఉంటాం. మనం మంచోళ్ళం, చాలా బుద్ధిమంతులం. కానీ ప్రజల దగ్గర మనల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కదా. అంటే ఎవరు మీ సొమ్మంతా మీకే పోతుంది, ఖజానా మీ వల్లనే ఖాళీ అవుతుంది, ఏ వ్యాపమంటారో ఆపి ఇయ్యమంటారో చెప్పండి అనే మాట ఎప్పుడు నేను నా జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఉద్యోగులకు కొట్లాడబెట్టేటువంటి ఆలోచన ఎవరికి రాలే. అట్లాంటి ముఖ్యమంత్రి మనం ఏరి కోరి తెచ్చుకున్నాం. ఏరి కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తగినట్టు ఎన్ని బాధలైనా కడుపులో పెట్టుకొని భరిద్దాం. కానీ మన ఖర్చు రావాల్సిన డబ్బులు రాకపోతే అప్పులోనికి ఏం కడతాం, పిల్లలు ఏం చేస్తాం, ఏది ఎట్లా కట్టుకుంటాం, మనం ఎట్లా బతుకుతాం, ఎట్లా ఉంటాం అంటే చెప్పుకోవడానికి వినడానికి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక ఉద్యోగి గాని ఉపాధ్యాయుడు గాని గౌరవప్రదంగా బాధలు కడుపులో పెట్టుకొని అప్పులు వెనుక ఎన్నున్నా కూడా ముందట తెల్లగా పుల్లగా కనబడాలి, సంస్కారవంతంగా ఉండాలి సమాజంలో అని బయటికి బాధలు చెప్పుకోడండి. అంత మాత్రాన బాధలు లేవనుకోదు, వర్ణనాతీతమైనటువంటి బాధలు. ఆ బాధల్లో 5% కూడా పరిష్కారం కాలేదు. నా జేఏసీ నాయకులకు చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, మీరు ఒక్కసారి సమరమనుడు సెలవుడు కాదు, ఒకసారి చూసి ఒకసారి ఇందాక అన్నాడు ఎవరు దేవిప్రసాద్ గారు, సమయానుకూలంగా వ్యూహాత్మకంగా నడిచి కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టకపోతే, ఉద్యమ బాట పట్టకపోతే ప్రభుత్వం పిలిచి గౌరవప్రదంగా మాట్లాడి ఇవ్వాలని అనుకోదు, ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లెవ్వంటున్నారు అనేటువంటిది మన మైండ్ లోకి దయచేసి తీసేయండి. ఆ ఉన్నాయా ఇప్పుడు సమరం అని చల్లబడ్డారని ఒక పత్రిక రాస్తే అదే మాట మాట్లాడుతున్నాం. ఎక్కడ చల్లబడలేదు. 56 డిమాండ్లలో 15 డిమాండ్ ఒప్పుకున్నారు, కొన్నిసార్లు చేసినాం, చేయలేదని కాదు. మొత్తానికి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. మనం ఇలా ఎకనామిక్ స్టాటస్ దిగబడి 165 పోస్టులు క్రియేట్ చేసినాం. ఇవాళ టీచర్లకు ప్రమోషన్లు ఇప్పించినాం. ఇవాళ 12.5 కోటా మన సెక్రటరీ ఎంప్లాయీస్ కి ఇచ్చినాం అనే విషయం చెప్తున్నా. అప్పుడు ఆగిన టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినామన్న మాట మీరు మాట్లాడగలరు దయచేసి. ఎందుకు 2000 వినాడి చెప్తున్నా, మాట్లాడదు, నేను మాట్లాడుతాను అట్లా మాట్లాడు, నేను మీరు మాట్లాడద్దు. మీరు ఒకసారి చెప్తా మీకు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చింది, బదిలీలు చేసింది. 2018లో బదిలీలు చేసింది, పదోన్నతులు మేమే వద్దన్నాము. మా సంఘాల నాయకులందరికీ కూడా తెలుసు. A to Z మా సర్వీస్ రూల్స్ పరిష్కరించి, సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఫైల్ ఉంది, వాదించి పరిష్కరించి మొత్తం A to Z ప్రమోషన్స్ డిమాండ్ చేసిందే మేము. లేకపోతే 2018లో కూడా ప్రమోషన్స్ వస్తుండే. ఇవాళ ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి గారు? గదే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వరకు, ఇదే హై స్కూల్ హెచ్ఎం వరకు ఇచ్చేయండి కదా. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మీకు తెలియదు, దయచేసి వినండి. ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిప్టీఓలు ఖాళీ, ఏ రకమైనటువంటి ఎగ్జిక్యూటివ్ జేఎల్స్ ఖాళీ, డైట్ లెక్చరర్స్ ఖాళీ, ఎక్కడెవరు లేరు. మొత్తం కూడా పర్యవేక్షణ వ్యవస్థ అంతా నిర్వీర్యం, ఎవరికి ఏమి ఇవ్వలేదు. అది కదా సమస్య పరిష్కరించాల్సింది. ఎందుకో చేయలేదు, ఎందుకో చేయలేదు అంటే సేమ్ అన్న పరిస్థితిలో మార్పు లేకపోగా నేను 10 ఏళ్లలో ఎవరు పదోన్నతులు చేయలేదు, బదిలీలు చేయలేదు. నేను అట్లా మాట్లాడు పాత ప్రభుత్వం గురించి నేను అట్లా మాట్లాడు కూడా నా సంస్కారం కాదు. ఎందుకంటే అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళకి వచ్చిన తర్వాత కోర్టు కేసు. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి, అవి మేము క్లియర్ చేసి ఇచ్చిన అన్నప్పుడు మేము మన జేఏసీలో ఉన్న టీచర్ సంఘ నాయకులు కూడా ఈ ప్రభుత్వం మాకు ప్రమోషన్ ఇచ్చింది అన్నది అదే మాట్లాడుతున్నాను. అయితే జేఏసీ చైర్మన్ గా 165 పోస్టు వాళ్ళు చెప్పిన మాట అన్న, నీ ఎస్టీ సంఘం కూడా చెప్పింది, బీఆర్టీ చెప్పింది, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. అలాగే 165 పోస్టులు ఇలా ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజీ డిపార్ట్మెంట్ ఇలా సాంక్షన్ కొత్తగా వచ్చినాయి. అలా 200 మంది ప్రమోషన్స్ వచ్చినాయి. 12.5 కోటాను ఇంప్లిమెంట్ చేసుకున్నా. అంటే కొన్ని చెప్తున్నా, జరిగినాయే చెప్తున్నా. మొత్తం పైసలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారే ఇలా డబ్బులు ఇచ్చిందని చెప్తున్నాం.
కొన్ని అన్న, కొన్ని మనం సాధించాం. నాయకులుగా ఎక్కడ మనం సల్లబడలేదు. నాయకులుగా మనము నాయకులుగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నిజాన్ని నిజమని ఒప్పుకుందాం. మనం ఒప్పుకుంటున్నాం కదా. తప్పు ఇది జరిగింది, తప్పు తప్పే అది అన్నాం. చెప్తాం. చెప్పండి దేవిప్రసాద్ గారు. నేను ఏమంటున్నా భరత్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చాలా చెప్తుంది అనుకోండి, ఇంపార్టెంట్ ఇష్యూస్ చేయకపోయే వరకే ప్రధానమైనటువంటి డిమాండ్లు ముందుకు వస్తాయి. ఉద్యోగ సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినా అవి టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఉద్యోగులకు డెఫినెట్ గా, ఎందుకంటే చాలా సమస్యలు పరిష్కరించాలి. కానీ బహుళ అందరికీ ఉపయోగపడేటువంటి సమస్యలు పరిష్కారం అయితేనే ఉద్యోగులకు మా సమస్యలు పరిష్కారమేనే అని ఉంటుంది. పిఆర్సీ పరిష్కారం అయితే ఉద్యోగులు ఆనందిస్తారు, డిఏలు ఇస్తే ఆనందిస్తారు, హెల్త్ కార్డులు ఇస్తే ఆనందిస్తారు, రిటైర్మెంట్ బకాయిలు మొత్తం పోతే ఆనందిస్తారు, టీపీఎస్ రద్దు అయితే ఆనందిస్తారు. ఈ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ సమస్యలు ఏవి ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దాని మీదనే ప్రభుత్వం ఇవి పరిష్కరించింది అనేటువంటి విషయం ఆధారపడుతుంది తప్ప డెఫినెట్ గా ఉద్యోగ సంఘాలు రోజు వాళ్ళు ఓడిస్తుంది. జగదీష్ రోజు సెక్రటరీ పోతాడు, రోజు హెచ్ఓడీలను కలుస్తారు, రోజు ఐఏఎస్ ఆఫీసర్లను కలుస్తారు. అనేక సమస్యలు దైనందినంలో చాలా పరిష్కారం అవుతాయి. ఎన్ని పరిష్కారం అయినా కూడా ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. ఇప్పుడు పిఆర్సీ ఎంత తెచ్చినావో, ఎంత ఇప్పించినావు అనేది జగదీష్ కు ప్రామాణికం అవుతుంది. ఎంత కాలం ఇప్పించినవా లేదా అనేది జేఏసీకి ప్రామాణికం అవుతుంది. రిటైర్ ఉద్యోగులకు మీరు బకాయిలు ఇప్పించదా లేదా అనేది ప్రామాణికం అవుతుంది. అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి నెలల తరబడి వేతనాలు ఆపకుండా ఇచ్చేయడమే ప్రామాణికం అవుతుంది. కాబట్టి జగదీష్ గారికి 100 సమస్యలు ఉంటాయి. వారు 20 పరిష్కరించినా ఇంకా 70 గురించి ఉద్యోగులు అడుగుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు ఆ సమస్య ఉంటుంది. కానీ ప్రభుత్వం అలా కావాలని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని పిలిపించుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తే అటు ప్రభుత్వ గౌరవం జరుగుతుంది, ఉద్యోగుల ఆకాంక్షలు తీర్చాయి, ఉద్యోగుల గౌరవం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనేటువంటి మాట 100% ఓకే. ఎందుకంటే మేము బయట ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఇది అనక మాకు తప్పదు. ఎందుకంటే ఇవాళ మీ పోల్ పెట్టండి, జీ న్యూస్ లో పోల్ పెట్టండి, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మంచిగా ఉందంటే ఒక 10% వచ్చినా నేను సంతోషపడతా భరత్ గారు. అంటే సరే, ఇప్పుడు ఎవరికైనా హ్యాపీనెస్ ఉండదు, ఎందుకంటే ఉద్యోగులు జనరల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు 42% పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ లో మీరు ఓడిపోయినారు. 43% ఇచ్చినప్పుడు పిఆర్సీ మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓడిపోయినారు. సర్ప్రైజ్ కదా. కానీ అప్పుడేమైంది భరత్ గారు, డిఎస్సీ లేదు, డిఎస్సీ లేదని అసెంబ్లీలో మా నాయకుడు ఒక ఆయన ప్రకటన చేసిండు. దాంతో రోడ్లు దెబ్బతిన్నాయి. నువ్వు 10 పనులు చేసినా 2 చెడ్డ పనులు చేసినప్పుడు డెఫినెట్ గా ప్రభావం పడుతుంది. ఎన్నికల గెలుపు ఓటం సరే, అవి మా వచ్చినామా చెప్తున్నామా దాన్ని పక్కకు పెడదాం. కానీ మా ఉద్యోగులకు ఎన్ని ఉద్యోగులు 2004 చంద్రబాబు నాయుడు ఆయన నుంచి చూస్తున్నా ఎప్పుడు కూడా యాంటీ గవర్నమెంటే ఓటు. ఒక్క రాజశేఖర రెడ్డికే 2009లో పాజిటివ్ ఓటు వేశారు, మిగతా ఎప్పుడు కూడా నెగటివ్ ఓటే. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎవరైనా కామన్ కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఉద్యోగులు కారణం కదా. అవును, అందుకని అదే చెప్తున్నా. 1వ తారీఖు నాడు వేతనం ఇయ్యలేదని మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు 1వ తారీఖు జీతం ఇస్తుంది, హ్యాపీగా లేరా? సగమతి పేడ్ అకౌంట్స్ ట్రెజరీ ద్వారా వచ్చే వేతనాలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు పెన్షనర్స్. అంటే జీతం వస్తున్నది కానీ జీతం వెనుక నేను ఇప్పుడు చెప్పినా కదా, ఒక వార్డెను 10 లక్షల రూపాయలు అప్పు పడ్డాడు, ఒక పంచాయతీ కార్యదర్శి 10 లక్షల అప్పు తెస్తున్నాడు నెలకు. ఇప్పుడు వాళ్ళకి కూడా అన్నా, ఇప్పుడు వాళ్ళకి కూడా పడ్డాయి. ఓన్లీ బీసీ వెల్ఫేర్ లో పడలేదు, వాళ్ళకి కూడా వచ్చినాయి. పంచాయతీ సెక్రటరీలో పడ్డాయి. అన్న వాస్తవాన్ని మనం చెప్పేవాళ్ళంటే అన్న జగదీష్, నువ్వు ప్రభుత్వం ఎంత చేసినా అంతే చేయాలని అడిగే స్టేజ్ లో నువ్వు ఉంటావు. ఇప్పుడు మేము ఎన్ని చేసినా గానీ ఇంకా ఉద్యోగులు ఇంకేం చేస్తలేరు. మా భుజంగరావు అన్న అయితే ఏదేదో నాకు సోషల్ మీడియా వస్తుంది మమ్మల్ని అన్నది, ఏం చేస్తున్నారు అదని. ఏం చేస్తలేము, కష్టపడుతున్నాం, కొట్లాడుతున్నాం, ఎక్కడ రాజీ పడే విషయం లేదు. అప్పుడు కూడా ఉద్యోగ సంఘాల కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మా అన్నలను కూడా అప్పుడు ప్రశ్నించేవాడిని. గట్టిగానే ఉండేది, ఎప్పుడైనా గట్టిగానే ఉండవు. రోజు అనేటువంటి అన్న ఏం చేస్తున్నావు కనీసం అని. ఆ రోజు ఉద్యోగుల బేరీ చేసినప్పుడు, అప్పుడు మన ఉద్యోగుల బేరీ చేసినప్పుడు సరూర్ నగర్ల ఇక సమరమే అని అన్నాం. ఆ వాడే మళ్ళీ మొన్న కూడా అన్నాం. మొన్న అందరికీ ముఖ్యమంత్రి గారు ప్రెస్టేషన్ అయిండు వీళ్ళ మీటింగ్ని.
ఇలా ఆయన కూడా కూలై వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్ తప్పనిసరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులకు జీతం ఇయ్యలేని పరిస్థితికి తీసుకొచ్చి ఆ ప్రభుత్వాలకే మంచిది కాదని ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఓకే 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 థ్యాంక్ యూ భరత్ గారు. ఉద్యోగులకు సంబంధించి సామాజిక సమస్యల మీద మీరు చర్చ పెట్టి ఇది ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా మీ చర్చ కూడా ఒత్తిడి కావాలి పరిష్కారం. డెఫినెట్ గా ఇప్పుడు మా పోలీస్ అవార్డ్స్ లో మాట్లాడిన ద్వారానే ఇప్పుడు ఆ సబ్ కమిటీ వచ్చింది కదా. ఆ తర్వాత వరుసగా చర్చలు పెట్టడం ద్వారానే సబ్ కమిటీ ఆ కేబినెట్ నిర్ణయం తీసుకొని మేము డిఏలు ఇస్తాము, హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పింది. అప్పుడు వరుసగా చర్చలు పెట్టే మే 5 నుంచి పెడితే జూన్ 12, జూన్ 12, జూన్ 14 జూన్ 14 కేబినెట్ వాస్తవానికి అన్న ఆ రోజు మాట్లాడినాక 50 ఛానళ్లు నన్ను అసలు మోసపడకుండా మన యూనియన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడింది. కనీసం మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఒక్క ఛానల్ కూడా పిలిచి మాట్లాడి మీ బాధ ఏందో మాట్లాడలేదు. ఒక భరత్ గారే నిజంగా జీ తెలుగునే ఎప్పుడు రెగ్యులర్ గా మమ్మల్ని పిలిచి మాట్లాడుతున్న సందర్భం గుర్తు చేస్తున్నాం వాస్తవానికి. భరత్ గారు ఒక చర్చ మీరు ప్రత్యేకంగా టీచర్లకు సంబంధించి ఏం తీసుకున్నారంటే పోయినసారి టెట్ పెట్టారు, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీద ఒక డిబేట్ పెట్టారు. అది ఈ ప్రభుత్వం ఎంత సోయి లేకుండా నిద్రపోయే ముద్దు ప్రభుత్వం ఉందంటే బుడ్డ పైసా ఖర్చు లేదండి. పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు టెట్ నుంచి టీచర్స్ వర్కింగ్ వాళ్ళని మినహాయించండి అని సెంట్రల్ గవర్నమెంట్ కి ఎన్సిటిఈకి అప్పీల్ పెట్టింది. ఇప్పటి వరకు టిల్ టుడే ఈ రోజు వరకు కూడా టెట్ నుంచి వర్కింగ్ సర్వీస్ టీచర్స్ ని మినహాయించాలని ఈ ప్రభుత్వం చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయిందండి. ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఉందనుకోవాలి. మన జేఏసీ కూడా నిర్ణయించింది. అది కూడా ఇలా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాయమని చెప్పినా మేము త్వరలోనే కూడా విద్యాశాఖ మంత్రి అప్లై చేసే డేట్ అయిపోయింది. పరీక్ష రాస్తారు రేపు జనవరిలో. అయిపోయింది. చేతులుగా ఆకులు పట్టుకున్నట్టున్నది మన ప్రభుత్వము. ఇంటర్వ్యూలో 2 నెలల 3 నెలల ముందు స్పందించుంటే ఉపయోగం ఉండేది. చెప్పండి. ఉద్యోగ సంఘ ఇప్పుడు మా బలోపేతం కావాలంటే మేము అందరం అడగాలి. ఉద్యోగుల సమస్యలు చర్చకు పెట్టాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలి. ఉద్యోగ సంఘాలు మమ్మల్ని అడుగుతుందని ఏదో సీటు కావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి సమస్యలు ఉంటేనే వాళ్ళ బలం. పరిష్కారం చేస్తేనే వారి శక్తి. నాయకుడు బలం పెరగాలి, శక్తి పెరగాలి. రేవంత్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఏ పరిణామాలు జరుగుతాయో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ జగదీశ్వరరావు గారు, భుజంగరావు గారు, అదేవిధంగా దేవిప్రసాద్